నర్వ్ వీక్నెస్, నరాల బలహీనత గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం బెండి మసాలా చేస్తాం. ఓకే, ఈరోజైతే మనం నరాల బలహీనత గురించి మాట్లాడుకోబోతున్నామండి. నర్వ్ వీక్నెస్, దీనికి సంబంధించి బెండి మసాలా ప్రిపేర్ చేసుకుంటాము. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బెండి మసాలాకు కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, పాలకూర, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొత్తిమీర, గరం మసాలా, దాల్చిన చెక్క పొడి. సో బెండి మసాలాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఏం చేయాలండి ఫస్ట్? ఇదేమైనా పెద్ద ప్రాసెస్సా? అంటే ఇది మనకి ఒక కర్రీ టైప్ వస్తుంది. ఓకే, మరి మసాలా, ఓకే మసాలా కర్రీయా? డన్ డన్. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో మనకు ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అయితే చెప్పినప్పుడు బెండి మసాలా అన్నప్పుడు ఓన్లీ బెండకాయతో ఏమన్నా చేస్తున్నారు? ఓన్లీ బెండకాయ అని చెప్పేసి అనుకున్నాను, బట్ దీంతో పాటు మనం పాలకూర కూడా వేసుకుంటున్నాము. సో ఏంటి అసలు నరాల బలహీనత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు నర్వ్ వీక్నెస్ అంటే ఏంటో చెప్పండి. సో నరాల బలహీనత అంటే అశ్విని జనరల్గా చాలామంది నర్వ్స్కి వీన్స్కి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మన బాడీలో వీన్స్ అండ్ నర్వ్స్ రెండు ఉంటాయన్నమాట. వీన్స్ అంటే ఏంటి అంటే రక్తనాళాలు అని చెప్పేసి అంటారు. బేసికలీ బ్లడ్ని మనకి ట్రాన్స్ఫ్లోర్ చేస్తాయి అనమాట. డిఫరెంట్ బాడీ పార్ట్స్కి అంతా కనెక్షన్ ఉండేది మనకి వీన్స్ త్రూ. అదేవిధంగా మన బాడీలో నర్వ్స్ కూడా ఉంటాయి. నర్వ్స్ ఏంటి అంటే మన బాడీలో సిగ్నల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అంటే మనకి ఇప్పుడు ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా ఇప్పుడు నేను సపోజ్ దీన్ని ముట్టినప్పుడు నాకు కాలింది అంటే అది నాకు నర్వ్స్ నుంచి ఆ సిగ్నల్ అనేది నా హ్యాండ్స్కి, నా బ్రెయిన్కి వెళ్తున్నాను. సెన్స్ ఒక టైప్ ఆఫ్ సెన్స్ ఆర్గన్ లాగా అని చెప్పచ్చు. ఓకే, అండ్ ఇవి మనకి మన బాడీలో మిలియన్స్ ఆఫ్ నర్వ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇవి ఏంటి అంటే రీజనరేట్ కావు. ఇప్పుడు మనకి బ్లడ్ సెల్స్ ఎలా అయితే చనిపోయి మళ్ళీ అవే జనరేట్ అవుతాయో అలా ఉండదు. సో మనకి బర్త్ టైంలో ఎన్నైతే నర్వ్స్ ఉంటాయో మనకు చివరి వరకు అన్నీ నర్వ్సే ఉంటాయి. ఓకేనా? సో వాటిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాల్సి వస్తుంది. సో అవి మనం కొద్దిగా డ్యామేజ్ అయినప్పుడే మనకి నరాల బలహీనత అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల కొద్దిగా సిమ్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. అండ్ కొద్దిగా చాలామందికి హ్యాండ్ షివరింగ్స్ అట్లా సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి. ఓకే ఓకే, సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఎస్, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, కొద్దిగా ఆవాలు, ఓకే కరివేపాకు వేస్తాను. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా శనగపప్పు వేస్తాను. సో వీటిని లైట్గా ఫ్రై చేస్తున్నాను. డన్. సో నెక్స్ట్ దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తాను. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర యాడ్ చేస్తాం. ఓకే, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఓకే, సో దీన్ని జస్ట్ మనకి పచ్చి వాసన వెళ్ళే వరకు ఒక 1 minute వరకు ఫ్రై చేస్తాం. డన్. సో దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ కూడా వేస్తాం. ఓకే, పాలకూర అండ్ అలాగే బెండకాయ ఈ రెండు ఏ విధంగా ఉపయోగపడతాయి? సో మనకి ఈ నర్వ్ వీక్నెస్లో ఎక్కువగా బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అసలు బి కాంప్లెక్స్ అంటే దాంట్లో మనకి B1, B6, B12 అనమాట. సో ఈ వైటమిన్స్ అనేవి నర్వ్ వీక్నెస్కి, నరాల బలహీనతకి చాలా ఉపయోగపడతాయి అనమాట. సో పాలకూరలో మనకి చాలా బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి లభిస్తాయి. కంపేర్ టు అదర్ అన్ని ఆకుకూరలలో కంపేర్ చేస్తే పాలకూరలలో ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి బెండకాయలో ఉన్న కాంపౌండ్స్ వల్ల ఏంటి అంటే మనకి నర్వ్ వీక్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఆ నర్వ్స్ మీద మనకి మైలిన్ షీత్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. మైలిన్ షీత్, అది డ్యామేజ్ అయినప్పుడే మనకి నర్వ్ వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు డ్యామేజ్ అవుతుంది? అది ఎందుకు డ్యామేజ్ అవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్స్ వల్ల కావచ్చు, లేదు అంటే చాలా మందికి సోషల్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండి ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు, ఎక్కువ స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఈ మైలిన్ షీత్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, ఒకసారి ఇది కలిపేస్తాను. గరం మసాలా యాడ్ చేస్తాను. ఓకే, కొద్దిగా దాల్చిన చెక్క పొడి యాడ్ చేస్తాను. ఒకసారి కలిపి మళ్ళీ బెండకాయలు కూడా ఎక్కువగా ఫ్రై చేయకూడదు అన్నమాట. చాలామంది ఫ్రైలో ఎక్కువగా ఇష్టపడతారు.
బట్ బెండకాయ మనం ఎంత తక్కువ కుక్ చేసుకుంటే అంత ఎక్కువ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ఓకే. ఆ స్టిక్కీనెస్ పోయే వరకు ఫ్రై చేస్తారు కదా చాలా మంది, సో అది ఉంటేనే మంచిది కదా చాలా వరకు. అండ్ చాలా మంది డీప్ ఫ్రై కూడా చేస్తారు, మసాలా టైప్ ఫ్రైస్ చేసుకుంటారు. అవి చేయడం వల్ల దాని ప్రాపర్టీస్ అనేవి పోతాయి అన్నమాట. సో లైట్గా స్టిర్ ఫ్రై లాగా ఇప్పుడు మనం ఎలా అయితే చూపిస్తామో లైట్ ఫ్రై అయితే ఓకే. ఫైనల్గా కొత్తిమీర వేస్తాం. ఓకే. సో నరాల బలహీనత అనేది చాలా వరకు ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాతే మనం వింటూ ఉంటాం. చిన్న పిల్లల్లో అయితే మనకి ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడు వినం కదా. అసలు ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? సో ఇది జనరల్గా అయితే ఇంతకుముందు మనకు ఓల్డ్ ఏజ్లోనే స్టార్ట్ అయిపోయేది అశ్విని, బట్ ఇప్పుడు టీనేజర్స్ దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే చాలా ఎక్సెసివ్ ఆల్కహాల్ అనేది తీసుకుంటూ ఉంటారు, ఎక్కువ స్మోకింగ్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి అది చేసినప్పుడు మనకి బి కాంప్లెక్స్ వైటమిన్ రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది. సో అలా చేసినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు 3 times మనం జనరల్గా ఎంత బి కాంప్లెక్స్ అయితే తీసుకుంటామో దానికి 3 times ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవుతుంది. సో అలా అని సప్లిమెంట్స్ తీసేసుకోకండి, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ కాదు, ఫుడ్ ద్వారా తీసుకోవాలి. సో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఎలా ఉంటే మంచిది? సో ఫుడ్లో వచ్చేసరికి ఎక్కువగా మనం ఇప్పటి వరకు చెప్పాం కదా, బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది. వెజిటేరియన్స్కి డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే మనకి B12 కానీ వైటమిన్ డి కానీ నాన్ వెజ్ ఫుడ్స్లోనే లభిస్తుంది అనమాట. లేదు అనుకుంటే మనకు వెజ్ సోర్సెస్లో పాలకూర, ఇలా బెండకాయ, లేదు అంటే వేరే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో దీంట్లో ఎంత మోతాదులో ఉండొచ్చు వైటమిన్ బి అనేది? సో మనకి దీనివల్ల ఒక 1/4 కవర్ అవుతుంది. అంటే ఒక కట్ట పాలకూర తీసుకున్నప్పుడు మన రిక్వైర్మెంట్ బి కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ అనేది ఒక 1/4 వరకు ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాలకూర అనేది ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. అన్ని ఆకుకూరలోనే వైటమిన్ బి అనేది ఉంటుందా? ఉంటుంది, పాలకూరలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి కలిపేసుకున్నాం. సో మన బెండి మసాలా రెడీ అయిపోయింది వచ్చి సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం. మన బెండి మసాలా రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బెండి మసాలాకు కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, పాలకూర, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొత్తిమీర, గరం మసాలా, దాల్చిన చెక్క పొడి. బెండి మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. తరువాత అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, శనగపప్పు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో పాలకూర, ఉప్పు, బెండకాయ ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత గరం మసాలా, దాల్చిన చెక్క పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బెండి మసాలా రెడీ.